తెలుగు సాంస్కృతిక సంఘం 50వ వార్షికోత్సవ వేడుకలు అమెరికాలోని వాషింగ్టన్లో గ్రాండ్గా జరిగాయి. ఈ కార్యక్రమంలో అమెరికాతో పాటు ఇండియాకి చెందిన పొలిటీషియన్స్ అండ్ సెలబ్రిటీస్, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఈ వేడుకలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఆయన్న పాత్రుడు హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందంటున్న ఏపీ స్పీకర్ ఆయన్న పాత్రుడితో మా యూఎస్ఏ ప్రతినిధి రాజశేఖర్ బస్వరాజ్ ఫేస్ టు ఫేస్. ఇక్కడ GWTCS 50th యానివర్సరీ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో మనకి ముఖ్య అతిథిగా ఏపీ స్టేట్ స్పీకర్ వచ్చి ఇక్కడికి రావడం జరిగింది. అయ్యన్న పాత్రుడు రావడం జరిగింది. సార్ మీరు చెప్పండి సార్, ఎలా ఉంది ఇక్కడ మీకు? ఏంటంటే ఈ కోలాహలం ఇవన్నీ చూస్తుంటే కనుక మీకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇంకేంటంటే ఈ అమెరికా లాంటి దూర దేశాల్లో తెలుగు సభల తెలుగు వాళ్ళందరినీ కూడా సమాఖ్యపరిచి వివిధ ప్రాంతాల వాళ్ళందరినీ ఒక వేదికకి తీసుకొచ్చి ఇది 50వ సంవత్సరం. అంటే గతం 50 సంవత్సరాల క్రితం అప్పుడు పెద్దలు ఏ విధంగా కృషి చేశారో మనకు అర్థమవుతుంది. అంటే ఇంత దూర ప్రాంతాల్లో ఇంతమందిని ఐక్యంగా తీసుకొచ్చి వాళ్ళు మంచి చెడ్డలు చూసుకుంటూ వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేసేటువంటి ఏకైక సంస్థ ఈ సంస్థ. అందుకే నేను నా అదృష్టం ఏంటంటే 40వ సంవత్సరంలో అప్పుడు స్పీకర్గా ఉన్నట్టు కోడి శివప్రసాద్ గారు వచ్చారు. అవును, కరెక్ట్. ఇప్పుడు 50వ సంవత్సరం ఫంక్షన్కి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా మళ్ళీ నాకు వచ్చే అవకాశం నాకు రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎంతోమంది తెలుగు వారిని కలిసే ఒక వేదిక దీనికోసం ఎంతోమంది కృషి చేస్తే కానీ ఈ ఫలితాలు రావు. అంటే మహానుభావులు ఎంతో మంది కృషి చేసి ఇటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ తరం నాయకులు అందరూ కృషి చేసి సతీష్ గారు చాలా సహాయ సహకారాలు అందరూ నాయకుల్ని నేను వేదిక దగ్గరికి వచ్చాను. ఎంత ఆనందం వేసిందంటే ఒక సాంప్రదాయం ఆ రోజు స్టార్ట్ చేసేటప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన నాయకులందరినీ కూడా వేదిక మీద పరిచయం చేశారు. అవును, వాళ్ళకి ఎంత ఆనందం అండి. ఆ రోజు మేము చేసినట్టు కార్యక్రమాల ఫలితాలు ఇవని చెప్పి చూసి కళ్ళారా చూశారు. చాలా సంతోషపడ్డాను. ఇంకా బ్రహ్మాండంగా చేసి అక్కడి నుంచి చాలా దూరం నుంచి వచ్చి చాలామంది ఉద్యోగాలు చేసుకున్నారు, వ్యాపారాలు చేసుకున్నారు, అన్నీ చేసుకుని సెటిల్ అవుతున్నారు. వాళ్ళందరికీ అండదండగా ఈ సంస్థ ఉండి వాళ్ళు మంచి చేటలు చూసి ఇంకా చాలామంది మన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కానీ వ్యాపార అవకాశాలు కానీ అన్ని అవకాశాలు ఇచ్చి మన తెలుగు వారికి ఒక అండదండగా నిలబడుతున్న ఈ సంస్థకి మనస్ఫూర్తిగా ఈ 50 సంవత్సరాలు పూర్తి సందర్భంగా ఆ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తారు. అట్లాగే మీరు ఇక్కడ రుచులు కూడా, ఎందుకంటే కనుక నిన్న ఒక 50 ఐటమ్స్ తోటి రుచులు చేశారు. అలాగే ఈ రోజు చూసుకుంటే కనుక డిన్నర్ కానీ లంచ్ కానివ్వండి, అలాగే నిన్న డిన్నర్ బ్యాంక్ పెట్టారు. నేను చూశాను, చాలా ఐటమ్స్ పెట్టారు. ఈ రోజు కూడా 50 సంవత్సరాల సందర్భంగా 50 ఐటమ్స్ పెడుతున్నారు. చాలా బ్రహ్మాండంగా చేసే ఫంక్షన్, కన్నులు పండగగా ఉంది నాకు. దీనికి కృషి చేసినటువంటి ప్రతి వారికి, ఆర్థిక సాయం చేసినటువంటి ప్రతి వారికి, అదే కాదు దగ్గరుండి కార్యక్రమాన్ని విజయం చేసే ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లా చర్చకు ఒక క్వశ్చన్ అండి. అట్లా ఇప్పుడు మీరు అంటే ఇది పొలిటికల్ క్వశ్చన్ అనుకోండి, లేదంటే మీరు స్పీకర్గా కొత్త రోల్ తీసుకుంటారు. అంటే అంతకు ముందర మీరు ఎట్లా మాట్లాడారు మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా అంటే కనుక ఇది ఒక లెర్నింగ్ లెసన్ అంటే మాకు, ఎందుకంటే ఇన్స్పైర్ చేసుకోవడానికి. లెర్నింగ్ లెసన్ కాదు, ఆ రోజు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు వాతావరణాలు వేరు. ఎమ్మెల్యే కాకముందు నా పరిస్థితి వేరు, ఎమ్మెల్యే అయిన తర్వాత పరిస్థితి మారింది, తర్వాత మంత్రి అయిన తర్వాత ఇంకా బాధ్యతలు పెరిగాయి, ఇవాళ స్పీకర్ అయిన తర్వాత మరీ బాధ్యతలు పెరిగాయి. అంతేకాకుండా రాజ్యాంగపరమైన పదవి దీనికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఈ కట్టుబాట్లు దాటకుండా వెళ్ళి ఆ పదవికి కూడా ఒక మంచి పేరు తీసుకోవాల్సిన బాధ్యత. మీరు ఆ బౌండరీస్ ని ఎలా సెట్ చేసుకున్నారు? తప్పదు. అయ్యన్న పాత్రలు వేరు, ఇప్పుడున్న అయ్యన్న పాత్రలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. తప్పదు. మరి నా కుర్చీలో కూర్చున్న తర్వాత ఆ కుర్చీ నాకు గౌరవం, ఆ కుర్చీకి గౌరవం బాధ్యత నాకు ఉంది. రాజ్యాంగపరమైన కుర్చీ చైర్, ఆ చైర్కి ఆ గౌరవం తీసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. అంచేత దానికి అనుగుణంగా నేను నడుచుకొని నాకు వచ్చిన పదవికి న్యాయం చేస్తూ ఈ రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. చాలా థ్యాంక్స్ అండి. సో అయ్యన్న పాత్రుడు గారు చెప్పినట్టుగా 50 సంవత్సరాలు ఆర్గనైజేషన్ సస్టైనబిలిటీ అంటే కనుక దానికి ఎంతోమంది డోనర్స్, అట్లాగే సతీష్ వేమన అన్న వ్యక్తి ఆయన ఒక లీడర్ కాకుండా 100 మంది లీడర్స్ని తయారు చేసిన ఆయనే ఒక సంస్థలాగా తయారయ్యారు. సో రాజశేఖర్ బసవరాజు ఫ్రమ్ వాషింగ్టన్.